ఖమ్మం జిల్లా అభివృద్ధిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు సమీక్షించారు. ఇన్ఛార్జ్ మంత్రి కోమటిరెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. ఖమ్మానికి యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు ప్రభుత్వం జీవో విడుదల చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. పేద విద్యార్థులకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో వీటిని నిర్మిస్తున్నట్టుగా చెప్పారు. 2,600 కోట్ల రూపాయలతో 11,600 crores తో ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని శాంక్షన్ చేస్తూ విద్యాశాఖను చూస్తున్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ జియోని వారి శాఖ ద్వారా నిన్న ఆర్డర్స్ ఇష్యూ చేశారు. బహుశా ఇటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ ఈవెన్ ప్రైవేట్ పరంగా కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఇంత గొప్ప టెక్నాలజీతో స్టాండర్డ్స్తో డిజైన్స్తో ఇంతవరకు ఎక్కడ ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో ఎక్కడ లేవు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకి మధ్యతరగతి కుటుంబాలకి లక్షలు పోసి ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజులు కట్టి చదివించలేనటువంటి కుటుంబాలందరికీ ఉపయోగపడేటట్టుగా ఇంటర్నేషనల్ గా ఈ విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేటట్టుగా ఉండే సిలబస్ తో శాంక్షన్ చేసిన ఈ స్కూల్స్ కి నిజంగా మేమందరం ఈ కేబినెట్ లో ఉండి ఈ ప్రభుత్వంలో ఈ సమయంలో ఈ పార్టీ ద్వారా శాసనసభ్యులుగా గెలిచి మా అందరి సమయంలో ఇటువంటి స్కూల్స్ నిర్మించేటువంటి అదృష్టం మా అందరికి కలగటం నిజంగా మేము అదృష్టంగా భావిస్తా ఉన్నాం. 11